చిన్నమ్మ కలలు చెప్పే కథలు మనసుకి హాయిగా మిగిలే స్వరాలు యోగా ఆరోగ్యానికే రహదారి అలంకారము ఆత్మను మెలిపించే శోభ చిన్న గుర్తుతో పెద్ద కలలు నెరవేర్చేది ఇది మా ప్రపంచం మీకోసం చిన్నమ్మ కలలు మీ హృదయాల్లో కలిసే స్వప్నమలు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. పరమాత్మ నువ్వు నేను ఒకటి చేస్తా. కావాల్సినవి ముందు చేతులు చెప్తా. ఒకటి మా అత్త ఇలా ఈమె కాళ్ళు నొప్పులు చేతులు నొప్పులు అంటుంది. నేను మొన్న యోగా చేసింది చూసి అత్త నాకు చెప్పువే నాకు కాళ్ళు నొస్తుంటాయి నిన్నట్టించి నా కాళ్ళు నొస్తుంటే నేను చేస్తాను నాకు చెప్పుకుంటాను. అత్తకు 70 ఉంటాయి. ఎంత ఉత్సాహంగా నేను చేయాలనుకుంటానో ప్రతి ఒక్కరూ చేసి ఆరోగ్యం కాపాడుకుంటారని కోరుతున్నాను. ముందుగా అన్నం చేయండి రైట్ సైడ్. మళ్ళీ ఎడం చేయండి. మళ్ళీ లెఫ్ట్ వస్తుంది రైట్ చూసుకోవాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ ఇది గురికేద్దాం. మళ్ళీ రెండు చేతులు ఇట్లా పది. మళ్ళీ ఇట్లా ఈ చేతులు ఇట్లా 10. ఇట్లా కాలు ముందుకు పెట్టుకుంటా నెమ్మదిగా పెట్టుకుని ఈ చెయ్యి అన్నం చెయ్యి చెయ్యి అట్లా మనం ఈత కొట్టినట్టు అత్త. పది సూళ్ళ నల్లద్దా. మళ్ళీ ఈ కాలుతో నెమ్మదిగా చేద్దా. మళ్ళీ ఇది 10 సార్లు. కాలు నొప్పుల నిండక మిషన్ దొక్కుతాను. పిల్లకాయలు మిషన్ ఇది ఉంటాయి కదా ఏళ్ళను పైకి ఎత్తాను. మెడము పైతాను 10 సార్లు. ఏళ్ళకు గ్రిప్పింగ్ మెడము ఎత్తి ఈ దీంట్లో ఇట్లా గ్రిప్గా పెట్టుకో. దాని మీద ఇట్లా 10 సార్లు లేదంటే 15 సార్లు కొద్దిగా ఎక్కువ సార్లు అట్లా. అర్థమైందా? దీంట్లోనే నువ్వు ప్రాక్టీస్ తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఇది చేయలేవు చూడు
నెమ్మదిగా ఈ రెండు కాళ్ళు ఒకదానిలో పెట్టుకో. ఇది వచ్చి దీని మీద పెట్టుకో. ఇప్పుడు నీకు ఇష్టం వచ్చిన నువ్వు కూడా నేను తీసుకున్నావో అది మనసులో అనుకో. ఇది జ్ఞానముద్ర అందరూ. దీన్ని సూపుడు వేలు మీద సూపుడు వేలు పట్టుకొని రెండు బిట్లు పట్టుకో. ఈ చక్కెర ఈ 3 వేలు చక్కెర శ్వాస లోపలికి తీసుకొని మళ్ళీ బయటకు వదులుతా. శ్వాస లోపలికి తీసుకొని మళ్ళీ బయటకు వదులు. అట్లా నీకు ఇన్ని సూర్యులు చేయాలనుకుంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఇది వచ్చి జ్ఞానముద్ర అందరుతా. ఇట్లా పెట్టుకుండేదాన్ని ధ్యానముద్ర. ధ్యానం అంటే శ్వాస తీసుకుండేది, జ్ఞానం అంటే మనకు మంచి తెలుసుకుండేది. ఇది ఇట్లా ఇది కూడా కంటే 10 టైం 10 సూర్యులు నీకు ఎంతసేపు చేయాలంటే అంతసేపు చేసుకో. టెన్షన్లు తగ్గుతాయి, నువ్వు అనుకునేది సాధించుతావు, ఆరోగ్యంగా ఉంటావు. అయిపోయిన నువ్వు మెడ నొప్పులు అట్లా అంటావు కదా, ఇవి చాలా ఉంటాయి. ఈ ఇడికే చెప్తాము, మళ్ళీ రేపు కొద్దిగా చేసుకున్నాము. మెడ నొప్పులు అంటావు కదా, ఇప్పుడు నాది కన్నా చూడు, అట్లా నాకు చూడు. ఇది వచ్చేసి ఈ తల క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ అంటారు. రైట్ సైడ్ 10, లెఫ్ట్ సైడ్ 10 తిప్పుకోవడం. తిప్పినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి, థైరాయిడ్ రాదు. అట్లా నేను తిప్పుతా చూసి నువ్వు అబ్జర్వ్ చేసి నెమ్మది. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. మీరు కూడా యోగా చేసి ఆసనం చేసి శ్వాసమైన ధ్యాస మీరు ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కోరుతున్నాను.